బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. డీజీపీకి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు. గేమింగ్ సైట్లోకి వెళ్తుందని రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సైట్ను రీస్టోర్ చేసిన ఎన్ఐసి అధికారులు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ కు గురైంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే ఆన్లైన్ బెట్టింగ్ సైట్ కనిపిస్తుంది. ఈ విషయంపై డీజీపీకి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైట్ ను రీస్టోర్ చేశారు ఎన్ఐసి అధికారులు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ కు గురైంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే ఆన్లైన్ బెట్టింగ్ సైట్ కనిపిస్తుంది. ఈ విషయంపై డీజీపీకి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైట్ ను రీస్టోర్ చేశారు ఎన్ఐసి అధికారులు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ కు గురైంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే ఆన్లైన్ బెట్టింగ్ సైట్ కనిపిస్తుంది. ఈ విషయంపై డీజీపీకి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైట్ ను రీస్టోర్ చేశారు ఎన్ఐసి అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ చేశారు హ్యాకర్స్. అయితే ఇప్పటికే డీజీపీకి హైకోర్టు సబ్ రిజిస్ట్రార్ కూడా హైకోర్టు రిజిస్ట్రార్ కూడా ఫిర్యాదు చేశారు. గేమింగ్ సైట్ లోకి వెళ్తుందని రిజిస్ట్రార్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అయితే దీనిపైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ యొక్క కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసి ఈ యొక్క సైట్ కు సంబంధించి రిపోర్ట్ చేసిన ఎన్ఐసి అధికారులు, అంతేకాకుండా విదేశీ గేమింగ్ యాప్లపై పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క హైకోర్టు సంబంధించిన వెబ్సైట్ ను హ్యాకర్స్ ఎలా హ్యాక్ చేశారు, ఎక్కడి నుంచి హ్యాక్ చేశారు అనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. ఎందుకంటే హైకోర్టుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇందులో కనిపిస్తున్నాయి కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలి. దీని వెనక ఎవరైతే హ్యాక్ చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేకంగా 2 టీంలను కూడా ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు వాటి యొక్క ఐపీ అడ్రస్ హ్యాక్ చేసిన ఐపీ కావచ్చు కొనసాగించారు. దృష్టి కొనసాగించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా త్వరలో ఎవరైతే ఉన్నారో వారిని అదుపులోకి తీసుకునేందుకు కూడా ప్రత్యేకంగా 2 టీమ్స్ ను కూడా ఫామ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ హ్యాక్ కావడంతో కొంత గందరగోళ వాతావరణం కూడా చూస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.